మాజీ మంత్రి టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ఘంటా శ్రీనివాసరావు బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు మధ్య రేగిన వివాదాన్ని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మలుపు తిప్పారు. ప్రజా ఫిర్యాదులపై ఏర్పడిన శాసనసభ కమిటీ సమావేశాన్ని విశాఖలో ఏర్పాటు చేసిన డిప్యూటీ స్పీకర్ రఘురామ కూటమి పార్టీలోని ఇద్దరు నేతలతో సమావేశమయ్యారు. వారిద్దరితో అసలేం మాట్లాడారో, ఎలా సర్ది చెప్పారో కానీ 2 రోజుల క్రితం చిరుబురులాడిన ఘంటా ఎమ్మెల్యే విష్ణుతో చేతులు కలిపారు. దీంతో ఆ ఇద్దరి మధ్య చెలరేగిన వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లేనని చర్చ జరుగుతోంది. సాగర తీరంలో టీ కప్పు తుఫాన్. రాజు ఘంటా మధ్య విభేదాలు ముగిసినట్టేనా? కూటమిలోనే ఉంటున్నా వారి మధ్య విభేదాలేంటి? ప్రజా ఫిర్యాదులపై ఏర్పడిన శాసనసభ కమిటీకి అధ్యక్షత వహిస్తున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తొలి సమావేశాన్ని విశాఖలో ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో రఘురామతో పాటు ఎమ్మెల్యేలు ఘంటా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు, పల్లా శ్రీనివాసరావు, జగన్మోహన్, కొణతాల రామకృష్ణ సభ్యులుగా ఉన్నారు. అయితే 2 రోజుల క్రితం విశాఖ నగరానికి చెందిన ఎమ్మెల్యేలు ఘంటా, విష్ణుకుమార్ రాజు మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇది జరిగిన 2 రోజులకు డిప్యూటీ స్పీకర్ రఘురామ ఎంట్రీతో ఆ ఇద్దరి మధ్య గొడవకు శుభం కార్డు పడిందని అంతా చెప్తున్నారు. కూటమిలో ఉంటూ విపక్షంలా వ్యవహరించడం సరికాదన్న రీతిలో ఇద్దరూ ఇప్పుడు ఒకటైపోయారట. పార్టీలు వేరైనా కూటమిలో కలిసికట్టుగా ఉంటూ విశాఖ అభివృద్ధి కోసం పాటుపడాలని ఇద్దరు సీనియర్ నేతలు కోరుకుంటున్నారని జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. విశాఖ ఫిల్మ్ నగర్ భూముల లీజు విషయంలో స్థానిక ఎమ్మెల్యే ఘంటాకు తెలియకుండా బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు మిగిలిన ఎమ్మెల్యేలతో కలిసి కలెక్టర్కు వినతిపత్రం పంపడం వివాదానికి దారితీసింది. ఈ అంశంపై విశాఖ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక సందర్భంగా కలుసుకున్న విష్ణు, ఘంటా ఫిల్మ్ నగర్ లీజుల విషయంపై బహిరంగంగా వాదులాడుకున్నారు. ఈ విషయంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు క్షమాపణ చెప్పినా ఘంటా తీవ్ర మనస్తాపంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. విశాఖ ఫిల్మ్ నగర్ క్లబ్కు గత ప్రభుత్వం కేటాయించిన 5 ఎకరాల భూమికి సంబంధించి కలెక్టర్ను కలిసి విష్ణుకుమార్ రాజు లేఖ ఇవ్వడంపై ఘంటా మండిపడ్డారట. తన సంతకం లేకుండా తన నియోజకవర్గానికి సంబంధించిన అంశంపై కలెక్టర్కు లేఖ ఎలా ఇస్తారంటూ విష్ణుపై ఘంటా ఆగ్రహం వ్యక్తం చేశారట. దీనిపై విష్ణుకుమార్ రాజు స్పందిస్తూ ఫిల్మ్ క్లబ్కు కేటాయించిన భూమి అలాట్మెంట్ లెటర్లో 33 ఏళ్లు అనేది మిస్ అయిందని, దీనిపై కరెక్షన్ చేయడానికే కలెక్టర్ని కలిసి లేఖ ఇచ్చినట్లు వివరణ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే సంతకం తీసుకుని కలెక్టర్కు ఇవ్వాలని, అలా జరగకపోవడంతో ఘంటాకు విష్ణు సారీ కూడా చెప్పారట. దీంతో ఇద్దరి మధ్య తలెత్తిన విభేదాలు రఘురామ ఎంట్రీతో సద్దుమణిగినట్టే అని అంటున్నారు. అయితే విష్ణు వర్సెస్ ఘంటా మధ్య గొడవలు ఇప్పటివి కావని, ఎప్పటినుంచో ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందన్న చర్చ విశాఖ జిల్లా రాజకీయాల్లో నడుస్తోంది. ఎందుకంటే విశాఖ ఉత్తర నియోజకవర్గానికి విష్ణుకుమార్ రాజు ఎమ్మెల్యే. దాన్నాయన కంచుకోటగా మార్చుకున్నారు. 2014లో అదే నియోజకవర్గం నుంచి టీడీపీ, బీజేపీ అభ్యర్థిగా రాజు గెలుపొందారు. ఆనాటి నుంచి నియోజకవర్గంలో ఆయనకు మంచి సంబంధాలే ఉన్నాయట. 2019లో అదే నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా విష్ణుకుమార్ రాజు, టీడీపీ నుంచి ఘంటా, వైసీపీ నుంచి కేకే రాజు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఘంటా విజయం సాధించారు. ఆ తర్వాత ఘంటా వర్సెస్ రాజుకు మధ్య మాటల యుద్ధం తారాస్థాయిలో ఉండేదట. ఒకరినొకరు ముఖం చూసుకోని స్థాయికి వెళ్లిపోయారని వారి సన్నిహితుల మధ్య టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఆల్ హ్యాపీస్ అంటూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నా లోపల మాత్రం మంట రగులుతూనే ఉంటుందని ఆ నియోజకవర్గం నేతలు మాత్రం గుసగుసలాడుకుంటున్నారట. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో, ఇలాగే కలిసిమెలిసి ఉంటారా లేక మళ్లీ రోడ్డెక్కి రచ్చ చేస్తారా అనేది చూడాలి.